పరిశుద్ధుడు, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మహిమగల రాజా, మీకు ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. నీ కృపను బట్టి మరొక పర్యాయము ఈ సాయంకాల సమయంలో నీ అమ్మకుడిగా ప్రార్థించిన మితమైన నీ సన్నిధిలోనికి మమ్మల్ని సమకూర్చి నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాం. దేవా, స్థానిక సంఘముగా మమ్మల్ని ఐక్యపరిచి మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి నిన్ను మరొకసారి ఘనపరుస్తున్నాం. సమాజంగా కూడి నీ సన్నిధిలో నీ నామం బట్టి నేను అడుగుటకై దేవా, మా కొరకై మీరు నియమించిన సమయాన్ని బట్టి వందనాలు. ఏక మనసుతో ఏకాత్మతను సేవించిన కృపనివ్వండి. సమయానికి కూడా వచ్చిన నీ ప్రజలను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇంక నీ ఉద్దేశంలో ఉన్న వారు మాతో జత చేయబట్టకు సహాయం చేయండి. ఆశగల నీ ప్రజలైన వారిని తృప్తిపరిచినట్లుగా వారికి అనుకూలతలు ఏర్పాటు చేయండి. నిర్లక్ష్యంగా ఉన్న వారిని సంధించండి. మెట్టుకు నీ సన్నిధి యొక్క సంపూర్ణతను అనుభవించటకై అభ్యాసం చేసుకున్న కృపను అనుగ్రహించండి. పాటల ద్వారా, లేఖనం ద్వారా మమ్మల్ని దర్శించండి. యుక్తముగా నీ సన్నిధిలో ప్రార్థించడం కొరకు సిద్ధపరిచి అలాగ ప్రార్థించడం ద్వారా మాకు అవసరమైన సంగతులు కూడా మేము అన్నింటినీ పొందగలుగుట కృపనివ్వండి. మెట్టుకు సర్వసంపూర్ణతతో నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ నింపండి. సార్వత్రిక సంఘంలో చెదిరిన పరిశుద్ధులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. క్రీస్తు శరీరమైన నీ యొక్క ఒకటే సంఘంలో సాటి అవయవాలుగా మమ్మల్ని జత చేసి నీ ప్రేమను బట్టి వందనాలు. వారి అవసరతల్లో చాలిన దేవుడిగా ఉండండి. దేవా, ఆయా చోట్ల ఇబ్బంది పరిస్థితులు ఎదురాడేవారి మధ్య బంధించబడి హింసించబడుతూ చెరసాల్లో ఉంచబడుతూ నీ ప్రజలు పడుతున్న ప్రతి బాధలో వారికి తోడుగా ఉండి వారికి విడుదల అనుగ్రహించండి. ఎదురాడే వారికి మారు మనస్సు అనుగ్రహించండి. మంచి మనస్సాక్షిని అనుగ్రహించండి. అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, యుద్ధ వాతావరణములు, తెగుళ్ళు, ఆయా సంగతుల మధ్య నీ ప్రజలను దృష్టించండి. వారికి ఆహారం, ఆశ్రయం, అవసరమైన సంగతులు ఇచ్చి తృప్తిపరచండి, ధైర్యపరచండి. మేటికి నీ ప్రజలంగా మాకు ఇవ్వండి స్వేచ్ఛ వాతావరణంలో నీ సన్నిధిలో కూడి వచ్చి ఉంటుండగా దేవ, మాకు అప్పగింబడిన పని సంపూర్ణంగా నెరవేర్చిన నిమిత్తం మిమ్మల్ని బలపరచండి. మరొకసారి నీ వాక్యం ద్వారా, పాటల ద్వారా మమ్మల్ని దర్శించి మమ్మల్ని ప్రోత్సహించి ఉజ్జీవింపజేసి ఈ సన్నిధిలో యుక్తముగా ప్రార్థించడానికి మమ్మల్ని సిద్ధపరచమని చిన్న మా మందిగా మేము కూడా వచ్చినప్పటికీ మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. మా సింహాసనాసీనుడు వేయండి, మాతో ముచ్చటించి మాట్లాడి మా విజ్ఞాపనలు అంగీకరించి మా పక్షమును విజ్ఞాపన చేయవాడాలి. మా కార్యమును సఫలం చేయమని యేసుక్రీస్తు ప్రభు రక్షకు నామమున స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 769, పాత పాటలు 753. 769, 753. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతునో. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతునో. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతునో. నా ప్రియ
యేసుని నేనెప్పుడు కాంతును, పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును, పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. ఆకలిద పులు దుఃఖము మనోవేదన లేదచ్చట, ఆకలిద పులు దుఃఖము మనోవేదన లేదచ్చట, పరమామకుటము పొందను, ప్రభు పాదముల చేరెదను, పరమామకుటము పొందను, ప్రభు పాదముల చేరెదను, పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును, పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. సిలువ వేయబడితిని, ఈ కానే కాదు జీవించుట, సిలువ వేయబడితిని, ఈ కానే కాదు జీవించుట, ప్రభు యేసు మహిమా కొరకు గురి కలిగి జీవింతును, ప్రభు యేసు మహిమా కొరకు గురి కలిగి జీవింతును, పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును, పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. నా పరుగు తుదముట్టిపా, నాకు కృపను వెంటుగా నొసగును, నా పరుగు తుదముట్టిపా, నాకు కృపను వెంటుగా నొసగును, విశ్వాస మార్గములో విసుగాక పరుగెత్తెదను, విశ్వాస మార్గములో విసుగాక పరుగెత్తెదను, పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును, పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరమా విశ్రాంతి పొందా, పరలోకమందు చేరెదను, పరమా విశ్రాంతి పొందా, పరలోకమందు చేరెదను, పగలు రాత్రచట లేదు, ప్రభువే దీపమయుండును, పగలు రాత్రచట లేదు, ప్రభువే దీపమయుండును, నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును,
ప్రియుని పిలుపును విని నేను కూడా సిద్ధపడెదను. ప్రియుని పిలుపును విని నేను కూడా సిద్ధపడెదను. దినములు సమీపించగా వాంఛయు అధికంగా దినములు సమీపించగా వాంఛయు అధికంగా లోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు కాపునో. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు కాపునో. నా ప్రియ యేసుని నేనెప్పుడు కాపునో. నా ప్రియ యేసుని నేనెప్పుడు కాపునో. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు కాపునో. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు కాపునో. ఏడు 770 తర్వాత పాట పాడదాం. 771. వదాసులార మీరు దీక్ష తోడరండి. ప్రభు క్రీస్తుని నిజ సేవకులరా. దైవదాసులార మీరు దీక్ష తోడరండి. ప్రభు క్రీస్తుని నిజ సేవకులరా. నిత్యుడగు క్రీస్తు ప్రభు సత్య సంఘమును గూర్చి. నిత్యుడగు క్రీస్తు ప్రభు సత్య సంఘమును గూర్చి. ఇచ్చినట్టి దర్శనమందు ఇచ్చినట్టి దర్శనమందు కట్టబడగరండి. దైవదాసులార మీరు దీక్ష తోడరండి. ప్రభు క్రీస్తు నిజ సేవకులరా. దైవదాసులార మీరు దీక్ష తోడరండి. ప్రభు క్రీస్తు నిజ సేవకులరా. దేవియులా పరిచర్యలా వివరాము నెరిగియుండి. లేవియులా పరిచర్యలా వివరాము నెరిగియుండి. సేవాకులా పరిచర్యలా సేవాకులా
పరిచర్యాల వదలను వారు ప్రబలా దైవదాసులార మీరు దీక్ష తోడరారే ప్రభు క్రీస్తు నిజ సేవకులరా దైవదాసులార మీరు దీక్ష తోడరారే ప్రభు క్రీస్తు నిజ సేవకులరా క్రీస్తు యేసు రక్తమిచ్చి కొన్నటి సంఘమందు క్రీస్తు యేసు రక్తమిచ్చి కొన్నటి సంఘమందు అపోస్తలుల అధికారమందు అపోస్తలుల అధికారమందు ప్రభువును సేవించెదము దాసులార మీరు దీక్ష తోడరారే ప్రభు క్రీస్తు నిజ సేవకులరా దైవదాసులార మీరు దీక్ష తోడరారే ప్రభు క్రీస్తు నిజ సేవకులరా దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగా కనుపరచుకోనను పనివానిగా కనుపరచుకోనను జాగ్రత్త పడవాలేను దాసులార మీరు దీక్ష తోడరారే ప్రభు క్రీస్తు నిజ సేవకులరా దైవదాసులార మీరు దీక్ష తోడరారే ప్రభు క్రీస్తు నిజ సేవకులరా ఇర్మియా యెరుబాబెలు ఏత్రానేమ్యాలా ఇర్మియా యెరుబాబెలు ఏత్రానేమ్యాలా ధీరాతజూచి భీతిని వీడు ధీరాతజూచి భీతిని వీడు తెపెను పౌలులవలెను దైవదాసులార మీరు దీక్ష తోడరారే ప్రభు క్రీస్తు నిజ సేవకులరా దైవదాసులార మీరు దీక్ష తోడరారే ప్రభు క్రీస్తు నిజ సేవకులరా వాడబరాన్ మహిమా కిరీట మివ్వారు వచ్చుచున్నా వాడబరాన్ మహిమా కిరీట మివ్వారు వచ్చుచున్నా ప్రధాన కాపై రాకడ దినమా ప్రధాన కాపై
తోడ తారండి ప్రభు క్రీస్తుని నిజ సేవకులరా దైవదాసులారా మీరు నిజ తోడ తారండి ప్రభు క్రీస్తు నిజ సేవకులరా సంఘాదర్శ నముందినా నిజ దైవదాసులకై సంఘాదర్శ నముందినా నిజ దైవదాసులకై సహవాసమందు నేర్పిన సత్యముకై సహవాసమందు నేర్పిన సత్యముకై హల్లెలూయా పాడేదా వజాసులారా మీరు దీక్షతోడ తారండి ప్రభు క్రీస్తు నిజ సేవకులరా దైవదాసులారా మీరు దీక్షతోడ తారండి ప్రభు క్రీస్తు నిజ సేవకులరా. తర్వాత పాట పాడదాం. పాట సంఖ్య 771. 771. గుడారం ప్రేమించుచున్నాను యెహోవా నీ గుడారం ప్రేమించుచున్నాను తేజో మహిమ నిలచు స్థలమును ప్రేమించెదనేను తేజో మహిమ నిలచు స్థలమును ప్రేమించెదనేను యెహోవా నన్ను తీర్చుము నడచితిని న్యాయముగా యెహోవా నన్ను తీర్చుము నడచితిని న్యాయముగా నీ అందే నమ్మిక యుంచితి నేను కావున నేను జారిపడను నీ అందే నమ్మిక యుంచితి నేను కావున నేను జారిపడను యెహోవా నీ గుడారం ప్రేమించుచున్నాను యెహోవా నీ గుడారం ప్రేమించుచున్నాను తేజో మహిమ నిలచు స్థలమును ప్రేమించెద నేను తేజో మహిమ నిలచు స్థలమును ప్రేమించెద నేను శోధించు అంతరేంద్రియము పరీక్షింపుము నా హృదయం శోధించు అంతరేంద్రియము
సత్యముతో వాత్సల్యతన ఎదుటాను నడచుచున్నాను సత్యముతో. యెహోవా నీ గుడారం ప్రేమించుచున్నాను. యెహోవా నీ గుడారం ప్రేమించుచున్నాను. తేజో మహిమ నిలచు స్థలమును ప్రేమించెద నేను. తేజో మహిమ నిలచు స్థలమును ప్రేమించెద నేను. భక్తిహీనులతో సాంగత్యం దుష్టుల సంగమ సత్యం. భక్తిహీనులతో సాంగత్యం దుష్టుల సంగమ సత్యం. కోరను స్నేహం నిరుపయోగులతో వ్యర్థులతోను నేను నడువన్. కోరను స్నేహం నిరుపయోగులతో నేను నడువన్. యెహోవా నీ గుడారం ప్రేమించుచున్నాను. యెహోవా నీ గుడారం ప్రేమించుచున్నాను. తేజో మహిమ నిలచు స్థలమును ప్రేమించెద నేను. తేజో మహిమ నిలచు స్థలమును ప్రేమించెద నేను. కడిగెదను నా చేతులు నిర్దోష జలముల యత్తును. కడిగెదను నా చేతులు నిర్దోష జలముల యత్తును. యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణమును చేతును. యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణమును చేతును. యెహోవా నీ గుడారం ప్రేమించుచున్నాను. యెహోవా నీ గుడారం ప్రేమించుచున్నాను. తేజో మహిమ నిలచు స్థలమును ప్రేమించెద నేను. తేజో మహిమ నిలచు స్థలమును ప్రేమించెద నేను. నీదు ఆశ్చర్య కార్యము దేవా నేను వర్ణింతును. నీదు ఆశ్చర్య కార్యము దేవా నేను వర్ణింతును. కృతజ్ఞతతో నా స్తుతులు చెల్లించి ఎలుగెత్తి గీతము పాడెదన్. కృతజ్ఞతతో నా స్తుతులు చెల్లించి ఎలుగెత్తి గీతము పాడెదన్. యెహోవా నీ గుడారం ప్రేమించుచున్నాను. యెహోవా నీ గుడారం ప్రేమించుచున్నాను.
స్థలమును ప్రేమించెదా నేను. కీర్తన 101 కీర్తన మార్చి చూద్దాం. నేను కృపను గుర్చి న్యాయమును గుర్చి పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. ప్రభు సహాయం కొరకే ప్రార్థించు. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి నీ ప్రజలంగా చిన్న మందగా మమ్మల్ని సమకూర్చావు. పాటల ద్వారా మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. నీ పరిశుద్ధ లేఖనాలు కూడా మేము చదవగలుగుటకే మీరు ఇచ్చిన ఈ యొక్క కీర్తనను బట్టి వందనాలు. దానిలో నుండి ఈ దినము నీ ప్రజలంగా మాకైతే అవసరం అట్టి మాటలు మాకు అనుగ్రహించి దేవా నీ సన్నిధిలో ప్రార్థించు నిమిత్తమై ఏమి అడగవలనో నీ వాక్యం ద్వారా బోధించి అది అడుగుట ద్వారా మాకేం అవసరం అది పొందుట కృపనివ్వండి. మమ్మల్ని నీకే అప్పగించుకొంచు. మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ వీడు వచ్చిన నీ ప్రజలను బట్టి మరొకసారి నేను స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకున్నామని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దావీదు ప్రభు యొక్క కృపను గురించి న్యాయమును గురించి పాడుతున్నాడు. కృప ఎంత ఉందో న్యాయము కూడా అంతే ఉంది. అది ఇక్కడ మనం ఎరగవలసిన సత్యం. మన దేవునిలో ఉన్న ప్రత్యేక లక్షణం ఇది. ఎందుకంటే దేవుడు ఆయన ఒక్కడే అని చెప్పబట్టకై ఆయనలో ఉండవలసిన లక్షణాలు ఇవే జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధతను గురించి మనం ఎరుగు నిమిత్తమై ఈ రెండు సంగతులను గురించి ప్రభు తనను గురించి చూపించుకుంటున్నాడు. అంటే ప్రత్యక్షం పరుచుకుంటున్నాడు, బయలుపరుచుకుంటున్నాడు. ఏంటంటే కృపను, సత్యము, లేదంటే మరొక మాటలో కృప, సత్యము, లేదంటే అది యోహాను సువార్తలో కూడా అట్లనే మాట్లాడతాడు. ఏమని? కృపా సత్య సంపూర్ణుడు. కృపా సత్యము కలుసుకునే సంగతి. కాబట్టి దీనిని గురించే ఈ దేవుని యొక్క దైవత్వాన్ని మానవులకి ఇస్తున్నాడు. ఇక్కడ న్యాయము అని మాట్లాడే కారణం ఏంటంటే న్యాయాధిపతిగా దావీదు చూస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే దావీదు ఇప్పుడు రాజు, సింహాసనాసీనుడు, న్యాయం ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుటకై నియమించబడిన వాడు. అందుకే ఆయన చేసే లేదంటే ఆయనకు అప్పగించబడి దేని నిమిత్తమైతే ప్రతిష్ఠించబడి సింహాసనాసీనుడిగా చేయబడ్డాడో, నియమించబడ్డాడో ఆ దావీదు ముందున్న సౌలుని కాదు చూసేది, తన ముందున్న వారిని కాదు. ముందున్న వారిలో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, ఉద్దేశం అది కాదు. ప్రభువుని చూస్తున్నాడు. అందుకే అక్కడ చెప్తున్నాడు, నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడెదను, యెహోవా నిన్ను కీర్తిస్తాను. మొట్టమొదటిగా దావీదే కాదు, నీకు నాకు కూడా ఈ భూమి మీద రాజులైన యాజక సమూహంలో ప్రభువు చేర్చి ఈ అధికారం ఇచ్చాడు భూమి మీద నీకు నాకు. మొట్టమొదటి ఆదాముకి ఇచ్చాడు. ఆదాము దాన్ని కోల్పోయినప్పుడు తిరిగి కడపటి ఆదామైన ప్రభువైన యేసు క్రీస్తులో మనందరికీ కూడా, అనగా
ఆయన రక్తము ఆశ్రయించి పరిశుద్ధపరచబడి ఆయన సంఘములో చేర్చబడిన మనందరికీ కూడా దేవుడు ఆయనతో ఉండే ఆధిక్యత పరలోకంలోనే కాదు, కూర్చుండబెట్టే ఆధిక్యత భూమి మీద ఇచ్చాడు. అందుకే ఆయనతో లేపి మనలను ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఏముంటుంది, తన మహాప్రేమ చేత మనల్ని బ్రతికించి ఏం చేశాడు, ఆయనతో లేపి ఆయనతో కూర్చుండబెట్టెను అని రాయబడింది. మన జీవాన్ని అక్కడ తీసుకుని వెళ్ళి అక్కడ మన జీవం ఉంచి అక్కడ మన నేత్రాలు మన దృష్టి పైన వాటి మీద ఉంచి ఆ కొలబద్దతో భూమి మీద అధికారం చేయమన్నాడు. కాబట్టి భూరాజులోని పిలుస్తున్నాడు మనల్ని. ఈ భూమి మీద రాజరికం చేయడం, దేవుని పైన చూసి దేవుడు ఆ రాజు, లేదంటే మత్తయి సువార్త ప్రకారం యూదుల రాజుగా పుట్టినవాడు భూమి మీద ఏ రాజరికం చేశాడో, ఏం చేశాడు, సింహాసనం ఎక్కలేదు ఆయన. ఆయన ఏమెక్కాడో ఏమి ధరించుకున్నాడో మనకు కనబడుతున్నాయి. అది భూమి మీద రాజరికం. యాజకత్వం భూమి మీద ఆయన ఏం చేశాడు, తండ్రికి ఇష్టమైన తండ్రికి సమర్పించాడు, అది చివరికి తన ప్రాణాన్ని కూడా. కాబట్టి ఈ యాజకత్వము, ఈ రాజరికం భూమి మీద వేరే. ఇలాగున భూమి మీద రాజరికము యాజకత్వం చేసిన వారే పరలోకములు ఆయనతో రెండు చేస్తారు. యాజకులుగా రాజులుగా ఉంటారు, రాజ్యముగా ఉంటారు వారు. ఇట్టి ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఇట్టి మనము ఏం చేయాలనే దావీదులో నేర్పించబడుతుంది. దావీదు కూడా ఆధిక్యత, ప్రతిష్ఠింపబడ్డాడు, అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన తర్వాత అనేక శ్రమల గుండా వెళ్ళాడు. ఇప్పుడు రాజు అయ్యాడు. ఇప్పుడు రాజు అయ్యాక ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చవలసిన వాడు, అలాగే జాలి చూపించవలసిన వాడు. రెండు ఉన్నాయి, కృప ఉంది, న్యాయం కూడా తీర్చాలా. రెండిట్లో ఎలా బ్యాలెన్స్ చేయాలనేది ప్రభు ద్వారా నేర్పించబడుతున్నాడు. అందుకే యెహోవా నిన్ను కీర్తించేదను, నేను కృపను గురించి న్యాయమును గురించి పాడేదను, యెహోవా నిన్ను కీర్తించేదను. ఎందుకో రెండవ వచనంలో చెప్తున్నాడు, నిర్దోష మార్గమున వివేకముతో. ఇది మనం నేర్చుకోవాలి, ఇది ప్రభుని అడగాల మనం. ఎందుకంటే ఇప్పుడు మనం ఆదాము వల్లే తప్పిపోవడానికి కాదు ఆయన కుమారుడు రక్తాన్ని ఇచ్చి కొన్నది. ఇప్పుడు నిర్దోష మార్గమున ఎలా నడవాలా, వివేకముతో ప్రవర్తించటం నేర్చుకోవాలా. ఇది ముందున్న వాళ్ళని చూస్తే వచ్చేది కాదు, పితరులను గురిగా పెట్టుకుంటూ వచ్చేది కాదు, సౌలుని సమూయేలుని గురిగా పెట్టుకుంటూ వచ్చేది కాదు, ప్రభువునే గురిగా పెట్టాలి. ఎందుకంటే వారికంటే, లేదంటే వారితో సమానంగా, వారికంటే ఎక్కువగా ప్రభు రక్తంతో నిన్ను నన్ను కొన్నాడు, చేశాడు. ఇప్పుడు సౌలుతో సమానంగా, సమూయేలుతో సమానంగా దావీదు కూడా ఇప్పుడు ఎవరు, రాజు. తనేమైనా చేయొచ్చు ఇశ్రాయేలుని. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ముందున్న వాళ్ళు ఎవరు కాదు, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చే వరకు వేరు. ఇప్పుడు నీకు ఒక స్థాయి వచ్చిన తర్వాత, నీవే అత్యున్నత స్థాయి వచ్చిన తర్వాత భూమి మీద రాజ్యంలో నీకంటే అత్యధికుడైన ప్రభువుని నీ మార్గం గుండా వెళ్ళిన వాడినే దృష్టించాలి తప్ప వేరొకని వైపు దృష్టి, కేవలము ఎక్కడైనా పడిపోతే బుద్ధి కలగడానికి వాళ్ళ జీవితాలు ఉన్నాయే తప్ప గురి ప్రభువే. అది ఇక్కడ దావీదు ఎరిగాడు. అందుకే ప్రభు నేను కీర్తిస్తున్నాను నీ కృపను బట్టి, న్యాయాన్ని బట్టి. ఇప్పుడు నేను సింహాసనాసీనుడై ఉన్నాను, నేను ఎట్లా ప్రవర్తిస్తాను, నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తిస్తాను. తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయి, రాజుగా చేయబడిన తర్వాత కూడా శోధనలో శోధించబడి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. పడిపోమని కాదు ఉద్దేశం, అక్కడ దృష్టి ఎక్కడ ఉంచాలనేది చాలా ప్రాముఖ్యం. నీవు దేవుడు నీకు అప్పగించబడిన పనిని నమ్మకంగా చేయాలంటే, సరిగా చేయాలంటే ఆ దేవుని వైపే చూడాలనేది ఇక్కడ దావీదు ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదును. నీవెప్పుడు వస్తావు అంటే అర్థమేమంటే, ఎప్పుడు దేవుడు ఆయనను దర్శించినా, ఏ సమయంలో వచ్చినా పరిశుద్ధంగా కనబడతాను, నీవు పెట్టిన పనిలో నేను ఉంటాను అనే గురి దావీదు సింహాసనాసీనుడైన తర్వాత చేసిన ప్రతిజ్ఞది. కట్టుబడి ఉంటాను, దానికి కట్టుబడి ఉంటానని చెప్తున్నాడు. ఎందుకంటే సింహాసనాసీనుడు అవ్వకముందు ఒకసారి తన జీవితాన్ని చూసినప్పుడు దేవుడు తన ఎడలు చూపిన కృపంతా జ్ఞాపకం చేసుకున్నాడు. మొదట
దేవుడు తనడలు చూపిన న్యాయమును జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు అందుని బట్టి ప్రభువుని స్తుతించి చెప్తున్నాడు, నేను కూడా నీ వలే ప్రవర్తించాలా. ఎలాగూ? నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించు. నువ్వు నా ఎద్దుకు ఎప్పుడు వస్తావు? ఇప్పుడు నా ఎంట యథార్థ హృదయంతో నడుచుకుంటాను. తర్వాత 3వ వచనం, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. కాబట్టి ఇది నా ప్రమాణం అయి ఉండాలి, తీర్మానం అయి ఉండాలి. అదే ప్రభుని అడగాలి, దానిలో నిలిచి ఉండాలి ఎల్లప్పుడూ. ఇప్పుడే కాదు, నీవు ఎప్పుడైతే సింహాసనాసీనుడు, లేదంటే నీవు ఎప్పుడైతే రాజులైన యాజక సమూహంలో చేర్చబడిన వాడవని జ్ఞాపకం చేసుకుంటున్నావు, ఆ స్థాయిలో ఉన్నానని ఎప్పుడు నీకు గుర్తొస్తే అప్పుడల్లా ఇది మన హృదయంలో ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రేమించాడు నిన్ను. 29-28 కీర్తనలు అంటాడు కదా, ఆయన ప్రేమించాడు. ఆయన తేజో మహిమ నిలుచు స్థలం అన్నాడు. నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలం. ఇప్పుడు క్రొత్త నిబంధనలు నిన్ను నన్ను అలా చేశాడు. ఇప్పుడు అదే పాటను కూడా పాడుతూ వచ్చినాం. కాబట్టి దాన్ని ఆ యొక్క కీర్తనలో, ముందున్న కీర్తనలో దావీదు దేవుని మందిరం వెళ్ళాల, ప్రభు మనలో ఉన్నాడు. ఆ కారణం చేత ఈ మందిరము ఆత్మ సంబంధమైన ఈ మందిరం ఉండవలసిన విధానాన్ని గురించి 101వ కీర్తనలో చెప్తున్నాడు. అలాగూ ప్రభువు ప్రేమించే, ప్రభువు చేత ప్రేమించబడే నీవు నేను కూడా, ప్రభువే నివాసంగా ఆత్మ మందిరంలో నీవు నేను కూడా, ప్రభు ద్వారా రాజరికము అధికారం ఇవ్వబడిన నీవు నేను కూడా ప్రవర్తించవలసిన విధానాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏదైతే వాక్యానికి విరుద్ధంగా ఏమన్నాడు ఇక్కడ, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు, వాక్యము విరుద్ధము, లేదంటే దేవుని నడిపింపుకు విరోధంగా చేసేవారి క్రియలు నాకు అసహ్యములు. అటువి నేను అంటనేను రానివని దగ్గరికి, అసలు ఆ క్రియలే అసలు నేను అంటనేవాను. ఇది మన తీర్మానం అయి ఉండాలి. వాక్యాన్ని అంత ప్రేమించాలా, ప్రభుని అంత ప్రేమించేవారనుకుంటే ప్రభు నీకు ఇచ్చిన స్థాయిని బట్టి నీకు స్థాయి ఇచ్చాడు. ఇప్పుడు నీవు ఒక రాజువి, ఇప్పుడు భూమి మీద భూరాజులు అంటాడు. 2వ కీర్తనలు ఏమంటాడు, భూరాజులారా బోధనందుడి వివేకమునందుడి అని మాట్లాడుతున్నాడు అక్కడ. ఈ వివేకం గురించే 101వ కీర్తనలో చెప్తున్నాడు, నిర్దోష మార్గం వివేకంతో నేను ప్రవర్తిస్తాను. 2వ కీర్తనలో భూరాజులారా, భూ అధిపతులారా మీరేం చేయాలా? వివేకంగా ఉండాలి. బోధన ఉందండి, మీరు వివేకంతో ప్రవర్తించండి. కుమారుని ముద్దు పెట్టుకోండి, గడగడ వణుకుచు సంతోషించండి. ఈ సంగతులన్నీ అక్కడ 2వ కీర్తనలో చెప్తున్నాడు. తిరిగి లేచిన ప్రభుని చూపించి ఒక్కసారే నేడు నేను నిన్ను కనియున్నానని చెప్పి ఈ మాటలని చెప్తున్నాడు. ఆయన ద్వారా కుమారులుగా చేయబడిన రాజరికం ఇవ్వబడిన నీకు నాకు, నా రాజుని ఇప్పుడు ఆసీనుడిగా చేస్తున్నాను అన్నాడు. ఆ రాజుగా కుమారుడు ఆసీనుడైన తర్వాత ఆ కుమారుని ద్వారా మనల్ని రాజులుగా చేసి మనతో మాట్లాడాడు అక్కడ 2వ కీర్తనలో. ఇప్పుడు ఇట్టి స్థాయి మనకి ఎల్లప్పుడూ ఉండాలా, ఎల్లప్పుడూ జ్ఞప్తిని ఉండాలి. ఆ స్థాయి దేవుడు ఇచ్చాడు. మనం ఈ స్థాయిలో ఉన్నాం, అదెరగాల. అడుక్కునే వాళ్ళం కాదు మనం భూమి మీద, లేదంటే ఎవరి క్రింద ఉండాల్సిన అవసరం లేదు. అంటే భౌతికంగా మాట్లాడట్లేదు, ఆత్మీయంగా. ప్రభువు వారం, ఆయన రాజుల రాజు, ప్రభుల ప్రభు, అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. అందుకే వెళ్ళిపోతే చెప్పాడు మత్తయి సువార్తలో. ఏమన్నాడు? భూమి మీద పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఇప్పుడు నేను పంపిస్తున్నాను మిమ్మల్ని, నా నామాన్ని పంపిస్తున్నానంటే అర్థం ఏంటంటే సర్వాధికారము కలిగిన ప్రభు నామాన్ని బట్టి వెళ్ళాలా. ఆ నామం కలిగిన వాడికి ఇంక బాధ ఎందుకు, ఇంకే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనం ప్రభు మనతో ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. క్రీస్తు, లేదంటే దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధేవుడు. అదే జ్ఞాపకం చెప్పాడు. సొంత కుమారుని ఇచ్చాడంటే అన్ని ఇస్తాడు, ఏదైనా ఇవ్వగలడు. కుమారుడి కంటే గొప్పదేమి లేదు, దేవుని కంటే గొప్పదేమి లేదు. కుమారుడే దేవుడు. అదే జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయండి దేవునితో సమానముగునుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు అంటాడు ఫిలిప్పీ 2వ అధ్యాయంలో. ఎందుకంటే దేవుడే తన సొంత కుమారుని ఇచ్చాడంటే, దేవుడే దిగి వస్తే, దేవుడే నీ కొరకు వచ్చేస్తే దేవుని కంటే శ్రేష్టమైనది ఏమీ లేదు. కాబట్టి ఏదైనా నీకు ఇస్తాడు. తన సొంత కుమారుని కొరకు ఇచ్చినవాడు మరి సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపుడు అంటాడు. అన్నీ ఇస్తాడు. అయితే నీ ప్రవర్తన, నా ప్రవర్తన, అధికారాన్ని వాడుకోవాలా, అధికారిగానే ప్రవర్తించాలా, రాజుగానే ప్రవర్తించాలా.
రాజుగానే ప్రభును, రాజుని అడగాల. ప్రార్థించేటప్పుడు అడుక్కునే వాళ్ళు అడగకూడదు. రాజుల రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదంటే ఒక అధికారి, ఒక పెద్దవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు అడగవలసినవి ఏవో పిటిషన్లు పెట్టుకోవాలి. కానీ నాకు రూపాయి ఇవ్వండి, నాకు 10 రూపాయలు ఇవ్వండి అని అడిగితే ఎట్లా ఉంటుంది? అది కాదు. ఒక ప్రధాని దగ్గరికి ఒక సీఎం నేను కలవడానికి అపాయింట్మెంట్ ఇస్తే సామాన్యంగా ఒక 10 రూపాయలు, ఒక 50 రూపాయలు, 1000 రూపాయలు అడిగితే ఎట్లా ఉంటుంది? అది ఎంత హీనంగా ఉంటుందో అట్లనే ఉంటుంది. ఆ దేవాది దేవుడిని అడగడానికి సమీపించినప్పుడు సామాన్యమైన సంగతులు కదా, అవన్నీ ఎట్లనే వస్తాయి. నీవు కోరింది శ్రేష్టమైనది, దానితో పాటు అవన్నీ నీకు వస్తాయి, సామాన్యంగా వస్తాయి. ఆయన ఇస్తానన్నాడు, ఆయన అన్యాయస్తుడు కాడు. అందుకొరకే మనం అడగవలసినవి చెప్తున్నాడు. ఇప్పుడు అడగవలసిన ఇలాంటి చిన్న చిన్నవి కాదు, మనం ఎలాగుండాలో చూపించాడు. అందుకే నా ఇంటి యథార్థుదింతో నడుచుకుందును. 3వ వచనం, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును, ఇది మనం ప్రార్థన అయి ఉండాలి. ఇది తీర్మానం అయితే ప్రభుని అదే అడగాల. నీ కన్నులు ఎదుటే దుష్కార్యం ఉండకుండా చూసుకో, ప్రభుని అడుగు సహాయం చేసేదాని కొరకే. తర్వాత భక్తి మార్గము కలిగిన వారి క్రియలు నాకు అసహ్యములు, నేను వాటిని అసలు అంటని అన్ను. అట్టిది రాజీ పడని క్రైస్తవ జీవితం నీకుంటే పౌరుషం కలిగి ప్రభు కొరకే అధికారిగా భూమి మీద ఉంటావు, రాజుగా ఉంటావు. దేవుడు తలగానే నియమించాడు. ఇశ్రాయేలీయులకు అదే చెప్పాడు వాగ్దానం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో. మీరు తలగానే ఉంటారు కానీ ఎప్పుడు అనేది చాలా ప్రాముఖ్యం. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలు, ఆయన విధులు ఆచరించినప్పుడు, నెరవేర్చినప్పుడు, చేసినప్పుడు ఖచ్చితంగా పైన ఉంచుతాడు. అది మనం ఎరగాల. దాని కొరకే పైకి ఎక్కడానికి ప్రయత్నం చేయకూడదు, ఆయన విధులు ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. 4వ వచనం, మూర్ఖ చిత్తు నా ఎదురు నుండి తొలగిపోవలెను, దౌష్ట్యము నేను అనుసరింపను, తమ పొరుగు వారిని చాటును దూషించే వారిని నేను సంహరించదను. ఇప్పుడు ఏంటంటే రాజుగా ఉండే చుట్టూ క్యాబినెట్ ఇట్లా మెయింటైన్ చేయాలని చెప్పి దావీదు ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళు అలాంటి వాటిని అవి అంటుకోకూడదు మనకి. అది మేలైతే దాని నుంచి మేలు పొందొచ్చు, అది మంచిదైతే మంచిని తీసుకోవచ్చు. కానీ చెడు సంబంధమైనవి కాని సంగతులు ఉంటే అవి అంటుకునే అవకాశం ఉంది. కాబట్టి అవి సంహరిస్తాను, వండనివ్వను, అంటనివ్వను, సంహరిస్తాను. మళ్ళా చెప్తున్నాడు ఆ మాటలు. కారణం ఏంటంటే ఆ పాపం యొక్క తీవ్రత తనకు తెలుసు, దేవుని యొక్క ప్రభావం తనకు తెలుసు. దుష్టత్వం చూడలేని కళ్ళు గలవాడు, పరిశుద్ధమైన వాడు, కళంకం చూడలేడు ఆయన. కాబట్టి ఇట్టి ప్రభు యొక్క దృష్టితో దావీదు కూడా తన మధ్య అలాంటి వాళ్ళని పెట్టుకున్నాడు. దావీదు తప్పైనా కింద వాళ్ళు తప్పిపోకుండా నిమిత్తమే వారిని అలానే పెంచాడు. దావీదు తప్పాడు కానీ దావీదు కింద ఉన్న వాళ్ళు అనేక పర్యాయములు తప్పిపోలేదు. అలాంటి క్యాబినెట్ని పెట్టుకున్నాడు, అలాంటి సైన్యాధిపతిని పెట్టుకున్నాడు, అలాంటి సైనికుల్ని ఎన్నిక చేసుకున్నాడు. యాజకులు, ప్రధాన యాజకులు, వాళ్ళు ఆ దినాల్లో ప్రభు దావీదు ఎలాగైతే ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకున్నాడో దాని ప్రకారం వారిని నడవనిచ్చాడు. అందరి మెడలు మక్కువ కలిగి ఉన్నాడు. ఇవన్నీ మనకు కనబడతాయి మెటుకు. ఇప్పుడు దావీదైతే భౌతికంగా చుట్టూ ఉన్నవారు, మన విషయం అలా కాదు, మనలో ఉన్న సంగతులు. ఎందుకంటే మనమే ఆయన ఆలయం, మనమే దేవుని ఆలయం గుండెకే దేవుడు మనల్ని స్వీకరించిన కారణం చేత మనలో ఈ సంగతులు ఏమున్నాయో, ఏ దుష్కార్యం ఉందో, ఏ భక్తి మార్గము తొలగిన క్రియలున్నాయో వాక్యానికి విరుద్ధంగా, లేదంటే ఏ మూర్ఖత ఉందో, తర్వాత దౌష్ట్యం అన్నాడు, పొరుగు వారిని చాటును దూషించే స్వభావము, అహంకార దృష్టి, గర్వించిన, ఇవన్నీ ఏదైతే ఏ లక్షణం మనలో ఉందో వాటిని ఏం చేయాలి? ఇప్పుడు చంపేయాలి, వాటిని సంహరించాలి, తీసి పడేయాలి, అంటుకొనివ్వకూడదు. అది మనల్ని అంటుకుంటే మనతో పాటు కుటుంబానికి, కుటుంబంతో పాటు సంఘానికి అంటుకుంటుంది. దానివల్ల బైబిల్ స్టడీలో చూసినట్టుగా ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు దేవునికి వ్యతిరేకంగా, లేదంటే ఉంచుకున్నారు కొంత దోపుడు సొమ్ములో, శపితమైన దానిలో. అందులో రాకుండా నిమిత్తమై పరిశుద్ధపరచుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కేవలం ఒక్క పరిశుద్ధత ఇక్కడ మాత్రమే పరిశుద్ధత కాదు, మనం వెళ్ళే పని చేసే చోట్ల కానీ, చదువుకునే చోట్ల కానీ, బయట కానీ లోపల కానీ, ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ ఆ పరిశుద్ధతను కొనసాగించాలి. దాని కొరకు ఈ తీర్మానం కలిగి ఉండి దాని కొరకే ప్రభువును ప్రార్థించబద్దలమైన. ఎప్పుడైతే ఆ దేవాదేవుని ఇవి అడుగుతామో 10 రూపాయలు 1000 రూపాయలు లెక్కే కాదు, అవన్నీ నీ వెనకాల వస్తాయి. ఆయన చెప్పాడు కదా ముందే, ఆయన రాజ్యమును, ఆయన నీతిని, ఆయన నీతి వెతకండి. ఆయన నీతి ఏంటంటే
పాపం ఎరుగని ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు, ఆ దేవుని నీతి ఎగినట్లుగా. మనకది దాని ప్రకారం మనం అన్వయించుకోవాలి. ఆయన రాజ్యం ఎవరంటే మనమే ఆయన రాజ్యం, ప్రకటన 1:6 ప్రకారం. కాబట్టి దీని కొరకే ప్రయాసపడితే మీకు కావాల్సినవన్నీ దేవుడు మీకు ఇస్తాడు. అవన్నీ మీకు కలపబడతాయి, జత చేయబడతాయి. జ్ఞాపకం చేశాడు. అందుకే సరే, ఇప్పుడు 6వ వచనం. ఇప్పుడు ఏమేమి తీసేశాడో చూచాడు, ఇప్పుడు ఏమి ఉండనిస్తున్నాడో చూడండి. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని అందరూ కాదు, ఇప్పుడు ప్రభు ఆకర్షించే మనుషులు, ప్రభు కోరుకున్నవాడు. వాడు ప్రభువును కోరుకున్నాడు, ప్రభు వాడిని కోరుకున్నాడు. కాబట్టి ఆ యొక్క జత చేసే క్రమంలో మనతో జత చేయబట్ట, రాజ్యముతో జత చేయబట్ట, స్థానిక సంఘంతో జత చేయబట్ట. మనం ఆశించింది కాదు, వారు ఆశించారు ప్రభువుని, ప్రభు వారిని దృష్టించాడు. అందుకొరకే స్థానిక సంఘంతో కలిపితే అది ప్రభు కోరేది. రెండవదిగా వ్యక్తిగత జీవితంలో ప్రభు కొరకే మనం అలాగ జీవించాలి. నమ్మకత్వముతో సంఘములో, దేశంలో అంటే సంఘములో మనం ఏం చేయాలా? ప్రవర్తించాలి. అందుకే నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టాలా. ఒక్కసారి వచ్చేది కాదు, అది కనిపెట్టవలసిందే, వేచి ఉండవలసిందే, దాని కొరకు పరీక్షించవలసిందే. ఇది చాలా ప్రాముఖ్యం. ఒకసారి వచ్చేది కాదు. ఒకసారి వచ్చేది ఏంటంటే లోకాకర్షణ, లోక సంబంధమైన సంగతులు. కాబట్టి అవి అయితే ఒక్కసారి వస్తాయి, ఒక్కసారి పోతాయి. అది కాదు దేవుడు కోరేది. అందుకే వెయిట్ చేస్తున్నాడు, కనిపెడుతున్నాడు నా యొద్ద నివసించుటకు. ఎందుకంటే సామాన్యం కాదు. ఆ రాజుతో కలిపి నివసించాలంటే, సమీపించాలంటే, భూమి మీద అలాగైతే దేవుని బిడ్డలుగా పరలోకములో రాజరికం చేసే నా విషయంలో మన హృదయంలో ఉండవలసిన సంగతులు ఉండనివ్వాలి. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను. తర్వాత నిర్దోష మార్గమందు నడుచువారు నాకు వాళ్ళనే కోరాడు. అందరూ కాదు, అందరూ పరిచర్య కాదు. నిర్దోష మార్గమందు నడిచేవారు మాత్రమే దానికి అర్హులు. వారు అర్హులు. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, వారు అర్హులు కనుక నాతో కూడా సంచరిస్తారు. తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. తెర్రని చూడండి ఒకసారి, ఆ మాట చూస్తే బాగుంటుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులోని ఎదున్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా వాళ్ళు భద్రపరుచుకున్నారు. ఎలాగూ 1:1 కీర్తనలు దావీదు ఎట్లా తన యొక్క తన మధ్య ఉన్న రాజుగా తను ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న సంగతులు ఎట్లా సరిగా పెట్టుకుంటున్నాడో, అలాగే ప్రభు యొక్క దేవుని ఆత్మకు ఆలయముగా, ప్రభు యొక్క రాజరికంలో రాజ్యముగా చేయబడిన నీవు నేను కూడా ఈ అపవిత్రత అంటుకోకుండా, అందుకే అక్కడ అన్నాడు కదా ఏమని, తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నియొద్దున్నారు. వారు అర్హులు గనుక ఆ తెల్లని వస్త్రం ధరించుకున్న వారే ఆయనతో కూడా సంచరించే ఆధిక్యత, ఆయనతో ఉండే ఆధిక్యత. అంటే మరొక మాటలో భూమి మీద మనం ఎరగాలంటే, ఆయన మనతో కలిసి సంచరించాలంటే మనం ఎలా ఉండాలా? ఏ అపవిత్రత లేని వారంగా ఉండాలి. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ నిర్దోషత్వాన్ని చూపిస్తున్నాడు. వారే నాకు పరిచారకులు, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు, అంతే. అందుకే ఆత్మ సంబంధమైన కాదు, భౌతిక సంబంధమైన పరిచర్లో పాత నిబంధనలు కూడా అదే పెట్టాడు. లేవీలు, యాజకులు, వారికి క్రమాలు పెట్టాడు. అవి దాటి వెళ్తే అపవిత్రతే. ఇవే చివరికి నాదాబు అబీహు అయినా సరే యెహోవా ఆజ్ఞాపించిందే తేవాలి. వారి దృష్టికి మేలేంది కాదు. ఎవరి పని వాళ్ళకే ఇచ్చాడు, ఎవరి వాహనాలు వారికే ఇచ్చాడు, ఎవరి బరువులు వారికే ఇచ్చాడు, ఎవరి ఘనత వారికే ఇచ్చాడు, ఎవరి జీతం వారికే ఇచ్చాడు. అలాగే ఎవరి పనిలో వాళ్ళు ఉంటే వారిలో ప్రభు ఉండి మహిమపరచబడుతూ ఇశ్రాయేలుకి విజయం ఇస్తున్నాడు. రమ్యంగా కనబడుతున్నారు వారు. అది మనం కూడా కోరవలసిన వారమై ఉన్నాం ప్రభుని. మనమున్న స్థాయిలో దేవుడు మనకు అప్పగించిన పనిలో ఆయన మహిమ కొరకే మనం చేటుకై ప్రభుని అడగాలి. దాని కొరకై మొట్టమొదటి పాత్రలను శుభ్రంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. ఈ వస్త్రాలు, తమ వస్త్రములను అపవిత్రపరచుకోనని కొందరిలో నీవు నేను ఉండాలి. వారితోనే, వారే అర్హులు దేనికి? ఆయనతో నడిచేదాని కొరకే. లేదంటే ఆయన వారితో
నడిచేదాని కొరకే. వాళ్ళే అర్హులు. ఎందుకంటే వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, వారు అపవిత్రపరచుకోలేదు వస్త్రాలు. నేను ఆ విషయం అంత రాజీ పడని జీవితం ఉంటేనే ప్రభుత్వం ఉండే ఆధిక్యత. దాని కొరకే ప్రభుని అడగబద్దులమైన. అందుకే ఆ క్రమం, ఆ లేవి క్రమం ఇచ్చాడు. అందుకే యాజక ధర్మం ఇచ్చాడు. దాని ప్రకారం మనల్ని నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని ప్రజలమైన మనకు దేవుడిచ్చేటి గొప్ప ఆధిక్యతలో నిలిచి ఉండి నిమిత్తమే ప్రభుని అడగబద్దులమే ఉన్నాం. ఇది మన తీర్మానమై ఉండాలి జీవితకాలం అంతటికి. ఎప్పుడైతే నీవు ఒకవేళ దావీదైతే కొద్ది కాలం రాజు అయిన తర్వాత, అదే రాజరికంలోకి వచ్చిన తర్వాత వీటిని అనుదినము చూసుకోవాలా. వాళ్ళు మర్చిపోయాడు కొన్ని సందర్భాల్లో. మనం అలా మర్చిపోకూడదు. అన్ని వేళలా ఇది ఎప్పుడైతే ఈ తీర్మానం, ఈ యొక్క ఖచ్చితమైన ఈ నమ్మిక మనలో ఉంటుందో, ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంటుందో, వాడు పాపం చేయడు. దావీదు 11వ అధ్యాయంలో వాడు పాపం చేశాడు కదా. వసంతకాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళే సమయాన్ని రాజు యుద్ధానికి వెళ్ళలేదు దావీదు. కాబట్టి ఎప్పుడైతే ఈ తీర్మానం ఉందో ఎల్లప్పుడు కన్నులు ఎదుట, అప్పుడు ఆ కన్నులు ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకుని అంటున్నాడు కదా. తీర్మానం మర్చిపోయాడు. అందుకే జాగ్రత్త పడాలి. మనం అలా మర్చిపోకూడదు. మర్చిపోయి ఎన్నో నష్టాలు తెచ్చుకున్నాడు. మనం అలా నష్టాలు తెచ్చుకోకుండా నిమిత్తమే ఈ కీర్తన రాస్తున్నాడు ఇప్పుడు. కాబట్టి ఆయన కృప, ఆయన న్యాయం, ఇదే మనం భూమి మీద కూడా చేయవలసిన వారమైన. వీటి వివేచన అవసరం. మన ప్రతి పరిస్థితిలో ఈ వివేచనతో కొనసాగాల. ఖచ్చితంగా ఈ భూమి మీద రాజులు మనం అది మర్చిపోకూడదు. తగ్గిపోయేది కాదు. లేదంటే దాన్ని అర్థం చేసుకోండి, అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు. మన రాజులు, ఆ రాజాది రాజుకి రాజులు. కానీ ఆ రాజు భూమి మీద ఎలా నివసించాడు, ఎలా జీవించాడు, అది రాజరికం అంటే. ఆ రాజుల రాజు, లేదంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎలా జీవించాడు భూమి మీద. ఆయన రాజు, ఆయన కనుక గొప్పవాడు ఎవడు లేడు. ఆ రాజు భూమి మీద జీవించిన జీవితం వలె నీవు నేను జీవించటకు తీర్మానం చేసుకుంటే, పరిశుద్ధత విషయంలో, అపవిత్రత విషయంలో, నీతి విషయంలో, దుర్నీతి విషయంలో, మేలు విషయంలో, కీడు విషయంలో ఈ వివేచనతో కొనసాగితే ఈ భూమి మీద పరలోకం చూస్తావు. ప్రభుత్వం ఉన్నప్పుడు సంతోషిస్తాం. రెండు ఉంటాయి. లేకపోతే భూమి మీద కష్టమే, పరలోకంలో కూడా కష్టమే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడవలసిన వారమే. ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చిన నేను కూడా ఈ తీర్మానం తర్వాత చదవండి. మోసము చేయవాడు నా ఇంటి నివసింపరాదు, నా కన్నుల ఎదుట నిలవడు. ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. అందుకే మోసం చేసేవాడిని దేవుడే తప్పిస్తాడు. తర్వాత ఆ తీర్మానం చేసుకున్నాడు కాబట్టి అహీతోపెలుని కూడా ఏం చేశాడు, తప్పించాడు. లేకపోతే అహీతోపెలు చంపేసేవాడు దావీదుని. అహీతోపెలుని తప్పించిన నిమిత్తమై దావీదుకి వ్యతిరేకంగా ఎవరిని లేపాడు? ఇప్పుడు అబ్షాలోమును లేపాడు. ఈ తీర్మానం ఉంది కాబట్టి మోసం చేసేవాడు, అబద్ధంలో ఆడేవాడు ఉండనేమో అసలు నాముంది. మనం అదే జ్ఞాపకం చేసుకోవాలి. మనలో ఏ మోస సంగతులు ఉన్నాయో దాన్ని తీసివేయాలి. మనలో ఏ అబద్ధం ఉందో దాన్ని తీసివేయాలా. అది లేకపోతే అగ్నిగంధకములు ఉన్నాయి, ఇది రెండవ మరణం అని చెప్తున్నాడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. దాని నుండి తప్పించబడి నిమిత్తమై ఇవన్నీ మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు 8వ వచనం. యెహోవా పట్టణములో నుండి పాపము చేయవారిని అందరినీ నిర్మూలం చేయుటకై. దీని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేను నా జీవితాల్లో ప్రతిదినం ఉదయమేమి సాయంత్రం అంటే ఎప్పుడైనా ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? పట్టణములో నుండి పాపము చేయవారందరినీ నిర్మూలం చేయుటకి దేశమందలి భక్తిహీనులందరినీ. అంటే అర్థం ఏంటంటే, నీ హృదయంలో నా హృదయంలో ఏదైతే ఆయనకి వ్యతిరేకంగా ఉందో, మనమే పట్టణం ఆయనకి, మనమే దేశం, మనమే రాజ్యం. తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యం. మనలో ఏది కాని సంగతి ఉందో దాన్ని తీసి పడేయవలసింది. ఎప్పుడు? ఇక్కడ ప్రతి ఉదయం అన్నాడు. ప్రతిసారి కూడా సారి వాక్యం ఎద్దుకు వచ్చి వాక్యం నదుకు స్నానం చేత పవిత్రపరచబడి పరిశుద్ధపరచుకున్న నిమిత్తమే ఆయన అప్పగించుకున్నాడు. ఎల్లప్పుడూ ఆయన రక్తం సిద్ధంగా ఉంది, ఆయన వాక్యం ఇస్తున్నాడు. ఇది నన్ను ప్రార్థించడానికి వచ్చిన నేను కూడా సమాజంగా కూడినప్పుడు ఇది ప్రతిష్ఠించుకోవాలా, పరిశుద్ధపరచుకోవాలా. అందుకే ప్రభు మాటి మాటికి చెప్తున్నాడు పాత నిబంధనలో, నేను రేపు మీ ఎద్దుకు వస్తాను, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధపరచుకునే నిమిత్తం నియామ కోడికలు, సమాజ కోడికలు, సమాజ పండుగలన్నీ కూడా దేనికంటే ఆ పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ ప్రజలతో నివసించిన నిమిత్తమే, తగిన పరిశుద్ధత ప్రజల్లో నిమిత్తమే పరిశుద్ధపరచుకుని రావాలి.
అది మాత్రం వారు చేస్తే చాలు, మిగిలినంత దేవుడు చూసుకుంటాడు. వారి పక్షాన ఆయన ఉంటాడు. వారికే కాదు, నీకు నాకు కూడా అంతే. అందుకే ఇది నన్ను ప్రార్థించడానికి నన్ను తెచ్చాడు ఆయన సన్నిధిలోనికి. కాబట్టి ఈ తీర్మానం నీకు నాకు అవసరం. యాజక ధర్మం అవసరం, రాజరికం అవసరం. రెండు నేర్చుకోవాలా. రాజులని యాజక సమూహంలో యాజకులముగా ప్రభుని ఆరాధిస్తున్నాం, ప్రభు ప్రార్థిస్తున్నాం. రాజులముగా భూమి మీద అధికారం ఎట్లా చేయాలి అవసరం. యాజకత్వం అనే దేవునికి నీకున్న సంబంధం, రాజరికం అనేది లోకంలో ప్రజల మధ్య నీకున్న సంబంధం. ఇది ప్రభు దేవుని ముందు రాజు కాదు, నువ్వు దేవునికి రాజువు కాదు, ఈ భూమి మీద రాజు అంతే. భూరాజులారా అంటాడు అందుకే, భూపతులారా అంటాడు అందుకే. కాబట్టి ఈ స్పర్శతో, ఈ యొక్క గ్రహింపుతో ప్రభుని ప్రార్థిద్దాం. ఏ సంగతుల విషయం ప్రభు దర్శించాడో, ఏ దుష్కార్యం నీ కన్నులు ఎదురు ఉండకూడదు, యథార్థ హృదయంతో ఇంటి నివసించాలా, అబద్ధములాడవారు లేదంటే మోసం చేసేవాడిని సంహరించాలా. కాబట్టి నిర్దోష మార్గం ముందు నడిచేవారు నాకు పరిచారకులు ఎదురు. కాబట్టి నా యుద్ధ నివసించుటకే ఈ దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను, దోషం నేను అనుసరింపను. కాబట్టి ఈ మాటలని హృదయంలో పెట్టుకొని, ఏది నీకు అవసరమో, ఏది నాకు అవసరమో, ఏ సంగతులు ఆయన యొక్క పరిశుద్ధ మార్గములో, నిర్దోష మార్గంలో నడుచుటకై, వివేకముతో నడుచుటకై అవసరమో, అది ప్రభుని అడుగుదాం. ఆ వివేకం ఆయనే ఇస్తాడు. ఆయన భయభక్తులు కలిగి ఉంటే వివేకం, దేవుని వాక్యమే, సామెతల గ్రంథం అంతా అదే జ్ఞాపకం చేస్తాడు. ఆయన గురించిన తెలివి, ఆయన గురించిన సంగతులే వివేకం. అది భూమి మీద మానవులమైన మనకి వేరే ఏమీ కాదు. వేరే భౌతికమైన మంచిగా పిలువబడే నీతి బోధలు కాదు, వేరే సంగతులు ఏమీ కాదు, వేరే ఏ మానవుల సంబంధమైన క్రమశిక్షణతో కూడిన సంగతులు ఏవి కూడా వివేచనేవో మరణానికే దారి చేస్తాయి. కొద్ది కాలం ఏదో శరీర సంబంధమైన అభ్యాసం వలన కొద్ది కాలం ఏదో సంతోషించగలమేమో, కానీ ఈ యుగమునందు, రాబో యుగమునందు కూడా మేలు కలగాలంటే కేవలం దేవుని వాక్యమే. ఆ వాక్యము నేను హెచ్చరిస్తున్నప్పుడు, ఆ భక్తి మార్గము విడిచిన వారి క్రియలు నాకు అసహ్యంలో, వాటి నేను అంటనివ్వను అంటున్నాడు. అట్టి పౌరుషం ఎల్లవేళలో ఉండాలా. సింహాసనం ఎక్కినప్పుడు ఉంది పౌరుషం, తర్వాత ఏమైంది? కొన్నిసార్లు కోల్పోయాడు దావీదు. నీవు నేను కోల్పోకూడదు. ఎందుకంటే మనకంటే ముందు దావీదు, తర్వాత వచ్చిన దావీదు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడూ కోల్పోలేదు. తన కన్నులు ఎదుట ఎప్పుడు దాన్ని పెట్టుకున్నాడు. చనిపోయే పరిస్థితులు కూడా అలాగే పెట్టుకున్నాడు, లేఖనాలే పెట్టుకున్నాడు, ప్రభు యొక్క చిత్తమే చేస్తున్నాడు. నీవు నేను ఆయన ద్వారా దేవుని కుమారులుగా చేయబడ్డాం కాబట్టి, ఈ రాజరికంలోకి వచ్చాం కాబట్టి, ఈ యాజకత్వం ఆయన దొరియబడింది కాబట్టి, మనం కూడా ఆయనే మాదిరిగా పెట్టుకోవాలా. కాబట్టి ఆయన మాదిరిగా పెట్టుకుని ఆయన పోలికలు నడుచుకున్న నిమిత్తమే, కానీ సంగతిని తీసివేయబడిన నిమిత్తమే. ఏ సంగతులు ప్రభు మాట్లాడుతూ వచ్చాడో, ఏ నోటొకటో కీర్తన, వాటిని తీసివేసుకుందాం. ఏవి ధరించుకోవాలి, వేటి కొరకు కనిపెట్టాలో దాని కొరకు కనిపెడదాం, ప్రభుకు అప్పగించుకుందాం. అలాగున మన గురించి కూడా ప్రభు సాక్ష్యం చెప్పాలి. ఏమని? తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు, ఆ కొందరిలో మనం ఉండాలి. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించిన ప్రభు మాట్లాడుతుంటాడుగా. అట్టి ఆధిక్యత గల ప్రజలుగా ప్రభువుతో పరలోక రాజ్యంలో కలిసి నడుస్తుంటే ఆధిక్యత వేరే. అట్టి ఆధిక్యతలో ప్రభు నిన్ను నన్ను ఉంచినట్లుగా, భూమి మీదే ఆయన యొక్క సన్నిధి నడిపించు కొనసాగనట్లుగా, అట్టి దృష్టితోటి, మనస్సుతో కొద్ది సమయం వేరే వేరే సంగతులు ఏమొద్దు, ఈ సంగతులే ఇవే అమూల్యమైనవి, వేరే అమూల్యమైనవి కాదని కాదు. భూమి మీద ఒకళ్ళు శ్రేష్టమైన ఏమో, ఒకళ్ళు ప్రాణం కంటే గొప్పదేం లేదు కదా. ఒకళ్ళు ప్రాణం అడిగినా, అంటే ఒకరు చనిపోకుండా కాపాడమని ప్రభుని అడిగినా దానికంటే శ్రేష్టమైంది కదా. ఇది నిత్యత్వానికి సంబంధించిన సంగతులు. ఇవి అడిగితే అవి సామాన్యంగా ఇస్తాడు. అవి ఆ 10 రూపాయలు లేదంటే చిన్న చిన్నవి అడిగినప్పుడు పెద్దవాడి దగ్గరికి వెళ్ళి అవి అలాగే తర్వాత దొరుకుతాయి. అవి పెద్ద సమస్య ఏం కాదు. అయితే నీకు కావాల్సింది అడిగితే, ఆయన అడగమంది అడిగితే అన్నీ ఇస్తాడు. కాబట్టి ఆ నిశ్చయతతో, ఆ గ్రహింపుతో, ఆయన రాజ్యం అంటే ఏంటి, ఆయన నీతి అంటే ఏంటి, లోకంలో అనేక క్రైస్తవులకు తెలియని కారణాన్ని బట్టి ఇదే అనుకుని భౌతిక సంబంధమైన అన్ని జనుల వలె ఏమి తింటాం, ఏం తాగుదాం, ఏమి ధరించుకుంటాం, అంతే. అన్ని జనులకే దేవుడు ఇస్తే దేవుని బిడ్డగా చేయబడిన నీకు ఇవన్నీ ఇవ్వాలని తెలియదు ఆయనకి. మీకు కావాల్సినవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలియను, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అయితే మొదట 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 మీరు ఆయన రాజ్యాన్ని తినదు. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చిన నేను ఈ వాక్యం ద్వారా నువ్వు దర్శించబడ్డావు. దాన్ని బట్టి అట్టి నిశ్చయితతో, అట్టి తీర్మానంతో ఖచ్చితంగా ప్రభు కొరకే రాజు పడిన క్రైస్తవ జీవితం జీవించి ఆయనతో కూడా లేదంటే ఆయన మనతో సంచరించి ఆధిక్యత గల ప్రజలంగా ఉండి నిమిత్తమే, అట్టి గట్టి తీర్మానంతో భూమి మీద రాజులముగానే బ్రతుకు నిమిత్తమై
దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి సంతోషంతో తగిన సహాయం ప్రభు చేయనట్లుగా ఆయన కృప, ఆయన న్యాయం కనుపరిచి కృపాసత్య సంపూర్ణుడిగా మనకిచ్చిన ఆయన ప్రత్యక్షతను బట్టి స్తుతిస్తూ ఆయనను మనం కూడా ఆయన వలే జీవించి ఆయన మహిమలో పాల్పొందుకు తగిన వారం ఉన్నట్టుకై ప్రార్థనలో ఏమి ప్రభువును కోరాలో, ఏమి విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టకు, ఏమి ధరించుకోవాలో వాటిని ధరించుకుంటకు మెటుకు ప్రభుత్వం నిమిత్తమై అపవిత్రపరచుకోకుండా వస్త్రాలు ఆ కొందలో నేను నిమిత్తమై అటు తీర్మానంతో కొద్ది సమయం క్లుప్తంగా బిగ్గరగా ఈ విషయం కొరకే ప్రభుని ప్రార్థిద్దాం. ఆ తర్వాత మీకు ఏదైతే అవసరతలు ఉన్నాయో అక్కలు ఉన్నాయో వాటిని ప్రభు ఇస్తాడు. అవి అడగ అవసరం లేదు, ప్రభు ఇస్తాడు. నీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు, ఆయనకి తెలుసు, ఆయన ఇస్తాడు. అయితే మీరు అడగవలసినవి ఇవి అడిగితే అవి ఇస్తాడు, అవి కూడా ఇస్తాడు వీటితో పాటు. కాబట్టి ఎదిరి ప్రభు మీద గురి కలిగి వాక్యానుసారంగా ప్రార్థించండి.